అందరికీ నమస్కారం అండి. ఈసారి వీడియోలో 'ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్' వారి 'మనుషులు మమతలు' ఈ చిత్ర విశేషాలు చూద్దామండి. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జయలలిత, జగ్గయ్య ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం విడుదలై నేటికి 61 సంవత్సరాలు పూర్తయింది. ఆగస్టు 27, 1965లో మొట్టమొదటిసారిగా విడుదలైందండి ఈ చిత్రం. సినిమా 'మనుషులు మమతలు' కథానాయకులు సావిత్రి, జయలలిత, నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్, నిర్మాత ఏవి సుబ్బారావు, దర్శకుడు స్క్రీన్ ప్లే కె ప్రత్యేగాత్మ, సంగీత దర్శకుడు తాతినేని చలపతిరావు, ఛాయాగ్రహణం పిఎస్ సెల్వరాజ్. ఈ చిత్రం హిట్ చిత్రంగా నిలిచి సద్దినోత్సవం కూడా జరుపుకుంది. తర్వాత ఈ చిత్రానికి కథ ఎద్దనపూడి సులోచనారాణి గారు ఇచ్చారు. ఇంకో విశేషం ఏమిటంటే జయలలిత గారికి తెలుగులో కథానాయికగా ఇది మొట్టమొదటి చిత్రం అనమాట. ఆ తర్వాత తెలుగులో మొట్టమొదటిసారిగా ఏ సర్టిఫికేట్ పొందిన చిత్రంగా 'మనుషులు మమతల'కి రికార్డు ఉందండి. అంటే ఆ రోజుల్లో ఏ సర్టిఫికేట్ రావడం చాలా తక్కువ సినిమాలకి. ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారు అనుకుంటే, ముఖ్యంగా జయలలిత గారు స్విమ్ సూట్‌లో కనిపిస్తారు. అదొక రీజను. తర్వాత భర్తకి భార్య మా మందు సీసా ఇవ్వడం అన్నది. అంటే తాగుడు సీసా ఇవ్వడం అన్నది కూడా ఆ రోజుల్లో పెద్ద విశేషంగా చెప్పుకొని, అందుకోసం ఏ సర్టిఫికేట్ ఇచ్చారని చెప్తారు. అది ముఖ్యంగా ఈ చిత్రంలోని కొన్ని విశేషాలు. తర్వాత చిత్రంలోని పాత్రలు, పాత్రధారుల గురించి చూసుకుందామండి. చూసుకుంటే ముఖ్య కథానాయకుడి పాత్ర పేరు వేణు, అక్కినేని నాగేశ్వరరావు గారు. కథానాయిక రాధ, సావిత్రి. తర్వాత ఇందిర, జయలలిత. భాస్కర్ అంటే రాధ భర్త పాత్రలో జగ్గయ్య కనిపిస్తారు. రాధ తండ్రి రాజారావుగా గుమ్మడి, ఇందిర తండ్రి గోపాలరావుగా రమణారెడ్డి, వేణు తల్లి కనకమ్మగా హేమలత. తర్వాత రాజారావు మేనల్లుడుగా శేషుగా ప్రభాకర్ రెడ్డి కనిపిస్తారు. వాణి పాత్రలు రాజశ్రీ కనిపిస్తారు. ఇవండి చిత్రంలోని ముఖ్య పాత్రలుగా చూసుకుంటే. తర్వాత కథ స్థూలంగా చూసుకుంటే ఏంటంటే, రాజారావు అనే ఆయన ఒక పెద్ద జమీందారు లాంటి వాడు అనమాట. అతని కూతురు రాధ. కూతురు అంటే ఆయనకి పంచప్రాణాలు. ఆయన చిన్నప్పుడు గోదావరి వరదల్లో చిక్కుకున్న వేణు అతని తల్లి కనకమ్మకి ఆశ్రయం ఇస్తాడు తన ఇంట్లోని. అలా వేణు చిన్నప్పటి నుంచి రాధతో పాటు ఆ ఇంట్లోనే పెరిగి పెద్దవాడవుతాడనమాట. అయినప్పుడు రాధ వేణు మీద మనసు చేసుకుంటుంది, అంటే ప్రేమిస్తుంది. కానీ వేణు తనకి అలాంటి ఉద్దేశం లేదని చెప్తాడనమాట. తనకి ఇంజనీర్ కావడం పెద్ద ఉద్దేశం అని, అందరికీ ఉపయోగపడాలని అనుకుంటాడనమాట. అప్పుడు రాధకి భాస్కర్ అనే ఆయనతో పెళ్ళవుతుందనమాట. అతను గోపాలరావు తీసుకొస్తాడు ఆ సంబంధాన్ని. గోపాలరావు కూతురు ఇందిర వేణు వెంట పడుతుందనమాట. కొన్నాళ్ళకి వారిద్దరూ ప్రేమలో పడతారు. భాస్కర్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాడు కాంట్రాక్టర్‌గా మారి. అతని దగ్గర శేషు చేరి అతనికి కొన్ని చెడు అలవాట్లు అవి చేస్తాడనమాట. అలా భాస్కర్ ఒక తాగుబోతు కింద మారతాడు. తర్వాత శేషు చేసిన అపార్థాలు, వీటి వల్ల జరిగిన అపార్థాలు అవి వచ్చినాయి. మళ్ళీ ఆ అపార్థాలన్నీ వీడి ఎలాగ అందరూ కలుసుకుంటారు అన్నది సినిమా మిగతా కథ అన్నమాట అండి. అది స్థూలంగా చూసుకుంటే 'మనుషులు మమతలు' అనే ఈ చిత్రాన్ని కథ అనమాట. పోతే ఇక ఈ చిత్రంలో చెప్పుకున్నాం కదా, ముఖ్యంగా జగ్గయ్య గారు, నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు. వీళ్ళ కాంబినేషన్‌లో ఎప్పుడైనా ఎలా వచ్చినా కూడా సినిమాలన్నీ సూపర్ హిట్టే. వీళ్ళ ట్రయాంగిల్‌లో వచ్చే సినిమాలన్నీ. అలాగే ఈ సినిమా కూడా చాలా బావుంటుంది. జయలలిత గారు, అక్కినేని నాగేశ్వరరావు గారి పక్కన జంటగా మొట్టమొదటిసారిగా తెలుగు చిత్ర పరిశ్రమకి కథానాయకగా పరిచయం అయ్యారనమాట. అదే అండి 'మనుషులు మమతలు' కథా కథనం గురించిన విశేషాలు. ఆ తర్వాత ఈ చిత్రంలో ఇంకోటేంటంటే, తాతినేని చలపతిరావు గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన పాటలు అన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్. ఒక విధంగా ఈ చిత్రాన్ని సినిమాకి పాటలు కూడా ఒక ప్రాణంగా నిలిచాయన్నమాట. అందులో ముఖ్యంగా కొన్ని పాటలున్నాయి. మొత్తం పాటలు 9 పాటలుంటాయి. అందులో ఇంకో విశేషం ఏంటంటే, ఇందులో తాగుబోతు పాట జగ్గయ్య మీద పిక్చరైజ్ చేస్తారు. సాధారణంగా తాగుబోతు పాట అంటే నాగేశ్వరరావు గారు ఉండాలి కదా! కానీ ఈ చిత్రంలో జగ్గయ్య గారి మీద ఉంటుంది ఆ పాట. నేను తాగలేదు, నాకు నిషా లేదు,
కొందరికి డబ్బు నిష, కొందరికి క్లబ్బు నిష. లోకంలో అందరికీ స్వార్థమే అసలు నిష. తర్వాత జయలలిత గారు తీసిన ఇంకో పాట. సిగ్గేస్తోందా మొగ్గలాటి చిన్నది బుగ్గ మీద చిటికేస్తే సిగ్గేస్తోందా నీకు సిగ్గేస్తోందా. ఇంకో పాట. ఒంటరిగా ఉన్నావంటే ఒంటికి మంచిది కాదు జంటగా నీ జతొకరుంటే అన్నిటికీ మేలన్నారు. తర్వాత కన్ను మూసింది లేదు నిన్ను మరిచింది లేదు నీ తోడు ఓ ప్రియతమా. ఇంకో పాట మళ్ళీ సావిత్రి గారి మీద తీశారు. సావిత్రి జగ్గయ్య గారి మీద. నిన్ను చూడని నన్ను పాడని ఇలా ఉండిపోని నీ చెంతని. తర్వాత ఇంకో పాట మళ్ళీ సావిత్రి గారి మీద వస్తుంది. వెన్నెలలో మల్లియలు మల్లెలలో గుమ్మగుమ్మలు గుమ్మగుమ్మలలో గుసగుస. ఈ పాట కూడా చాలా బాగుంటుందండి. అది కాక ఇంకోటంటే నీ కాలికి నీ నందిని నీ కన్నులలో కాటుకొని నీవు ఎదురుగా ఉన్నావు బెదిరిపోతున్నావు ఒక్కడు కావాలి అతడు రావాలి నాకు నచ్చిన వాడు నన్ను మెచ్చిన వాడు. ఇవి మిగిలిన పాటలు. అలా 9 పాటలు 9 పాటలు కూడా ఈ సినిమాలో ఆణిముత్యమనే చెప్పుకోవాలి. దాశరథి, ఆచార్య ఆత్రేయ, కొసరాజు, నారాయణ రెడ్డి ముఖ్యంగా పాటలు రాశారు. ఎక్కువ పాటలు దాశరథి గారే రాశారనమాట. 5 పాటలు దాశరథి గారు, సి నారాయణ గారు రెడ్డి గారు 2 పాటలు రాశారు. ఆచార్య ఆత్రేయ ఒకటే పాట రాశారు. తర్వాత దాశరథి గారు చెప్పుకున్నాం కదా. కొసరాజు ఒక పాట రాశారు. అవండి చిత్రంలోని పాటల గురించిన విశేషాలు. తర్వాత ఈ చిత్రానికి 1965 గాను రాష్ట్రపతి యోగ్యతా పత్రం, అంటే ఆ రోజుల్లో చెప్పుకున్నాం కదా, రాష్ట్రపతి యోగ్యతా పత్రం అని నేషనల్ లెవెల్లో ఇచ్చేవారు రహస్య పథకం తర్వాత. ఆ యోగ్యతా పత్రం పొందింది 1965 గాను ఈ చిత్రం. అలాగే ఈ చిత్రానికి ఉన్న మూడు విశేషాలు ఏంటంటే, ఒకటి యోగ్యతా పత్రం పొందింది, రెండోది జయలలిత గారికి కథానాయకగా మొట్టమొదటి సినిమా, మూడోది తెలుగులోనే మొట్టమొదటిసారిగా ఏ సర్టిఫికెట్ పొందిన చిత్రంగా నిలిచింది ఈ చిత్రం మనుషులు మమతలు. అవండి ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ వారి మనుషులు మమతలు చిత్రానికి గురించిన కొన్ని విశేషాలు. ఈ చిత్రం గురించి మీకు తెలిసిన విశేషాలు కూడా కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మళ్ళీ మరో వీడియోలో మరిన్ని చిత్ర విశేషాలతో కలుసుకుందాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.